సందర్భంగా ఎలాంటి అనుమతులకైనా 48 గంటల ముందుగా దరఖాస్తు చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. ఎన్నికల సందర్భంగా అభ్యర్థులకు కావలసిన అనుమతులకు సువిధ ఆన్లైన్ యాప్ లో కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ వివరించారు. ప్రతి అంశానికి సంబంధించి అనుమతులు విధిగా పొందాలని రాజకీయ పార్టీల నాయకులకు వివరించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టామని వివరించారు. గతంలో 10 రోజుల్లో చేసిన యాక్టివిటీస్ ఏ విధంగా మోడల్ కోడ్ ఎన్ఫోర్స్ చేస్తున్నాము, మా ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎలా జరుగుతుంది, దీని గురించి కొన్ని అంశాలు ఈరోజు చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన షెడ్యూల్ 16 మార్చిని మధ్యాహ్నం 3 గంటలకి ప్రెస్ ఆషడం నుంచి జిల్లాలో ఎన్నికల నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్లోకి వచ్చింది. మనకి ఉన్న ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్ అంటే నామినేషన్ ప్రారంభమయ్యే తేదీ 18 ఏప్రిల్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్ 25 ఏప్రిల్, 25 తేదీన లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఉంటుంది. స్క్రూటినీ 26 ఏప్రిల్ ఉంటుంది. విత్డ్రాల్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఎవరెవరు స్క్రూటినీలో నిలబడతాయి ఆ నామినేషన్స్ని విత్డ్రాల్ చేయడానికి 29 ఏప్రిల్ లాస్ట్ డేట్ ఉంటుంది. ఓటింగ్ డేట్ ఆఫ్ పోల్ 13 మే, 13 మే ఈసారి మనకి ఉంటుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 4 జూన్. సో ఎన్నికలకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. మన జిల్లాలో మొత్తం చూస్తే మొత్తం 981 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన జిల్లా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మొత్తం 1031 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన జిల్లా పరిధిలో దీనిలో 981 పోలింగ్ స్టేషన్స్ వస్తాయి. సాలూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మెంటాడ పోలింగ్ స్టేషన్ సంబంధించిన స్టాఫ్ ప్లేస్మెంట్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ 981 పోలింగ్ స్టేషన్లో ఇప్పటికే అడిక్వేట్ ఫర్నిచర్, లైటింగ్, ప్రొవిజన్ ఫర్ ర్యాంప్, టాయిలెట్స్ అంటే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. తహసీల్దార్స్ అందరూ ప్లస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ లాస్ట్ 2 months నుంచి కంటిన్యూస్గా పోలింగ్ స్టేషన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. కొన్ని ఇంటీరియర్ డిఫికల్ట్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ని నేను స్వయంగా ఇన్స్పెక్షన్ చేశాను. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో నెట్వర్క్ లేని ఇలాంటి 74 వరకు పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసాము. వీటిలో మ్యాక్సిమం పాల్కొండ, కురుపంలో ఉన్నాయి. అక్కడ నుంచి ఓటింగ్ అవర్లీ పర్సెంటేజ్ గ్యాదర్ చేయడం మీద ఒక సెపరేట్ ప్లాన్ వర్కౌట్ చేస్తున్నాము. వీటికి మేము పోలీస్ వైర్లెస్ సెట్స్, శాటిలైట్ ఫోన్స్ ప్లస్ అదర్ అరేంజ్మెంట్స్ ద్వారా అక్కడ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాము. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో పాల్కొండ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ పాల్కొండ, కురుపంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కురుపం, పార్వతీపురంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పార్వతీపురం, సాలూరులో గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సాలూరు. వీటిని క్యాండిడేట్స్ జాబితా అంటే 7A ఫైనలైజ్ అయిన తర్వాత ఈవీఎంస్ అక్కడికి పంపించి అక్కడ ఈవీఎంస్ని ఓటింగ్ కోసం, ఎలక్షన్ కోసం తయారు చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్లో రిసెప్షన్ సెంటర్ సింగిల్ పాయింట్లో ఉంటుంది. కాన్స్టిట్యున్సీలో ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్స్ నుంచి హార్టికల్చర్ యూనివర్సిటీ ఉల్లిభద్ర విలేజ్ గరుపల్లి మండల్ అక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని 4 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఈవీఎంస్ని అక్కడ స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేయడం జరుగుతుంది. 4వ తేదీ జూన్ కూడా కౌంటింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సఫిషియెంట్ ఈవీఎంస్ మనకి అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో మొత్తం 144 సెక్టర్స్ అండ్ 151 రూట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి సెక్టర్కి ఒక సెక్టర్ ఆఫీసర్ ప్లస్ ఒక సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా నిర్వహించి డిఫరెంట్ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఎక్కడైనా వల్నరబుల్ పాకెట్స్ ఉన్నాయా, కాస్ట్ పరంగా ఏమైనా కొంతమంది అంటే ప్రత్యేకంగా కొన్ని విలేజెస్లో ఏమైనా ఓటింగ్కి అడ్డంకాలు లేకపోతే ఆబ్స్ట్రక్షన్ క్రియేట్ ఇలాంటి ఏమైనా సిచ్యువేషన్ ఉందా. సో ప్రతి సెక్టర్కి సెక్టర్ ఆఫీసర్, సెక్టర్ వైస్టెడ్ ప్లస్ సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా నియమించడం జరిగింది. సఫిషియెంట్ ఈవీఎంస్ అందుబాటులో ఉన్నాయి. సువిధా పోర్టల్స్ ద్వారా పని చేయడం జరుగుతుంది. నా ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ గురించి మాట్లాడితే జిల్లాలో మొత్తం 48 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ నియామకం చేయడం జరిగింది. ఆ 48 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ రోజు నుంచి పని చేస్తున్నాయి. 24 hours పని చేస్తున్నాయి.
16 మండలాలు రౌండ్ ద క్లాక్ 3 బ్యాచెస్లో ఉన్నాయి. ఎంపీడీఓస్ని కూడా మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్కి ప్రత్యేకంగా బాధ్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు మనకి సివిజిల్ ద్వారా 20 కంప్లైంట్స్ వచ్చాయి. 20 కంప్లైంట్స్లో 12 కంప్లైంట్స్ నాట్ రిలేటెడ్ టు ఎలక్షన్ అని డ్రాప్ చేయడం జరిగింది. 8 కంప్లైంట్స్ జెన్యున్గా ఉండి వీటి మీద యాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు జిల్లాలో యావరేజ్ టైమ్ టు డిస్పోజ్ ఇస్ 38 minutes 42 seconds. సో 38 నిమిషాల్లో ఇప్పుడు వరకు సివిజిల్లో వచ్చిన కంప్లైంట్స్ని మేము డిస్పోజ్ ఆఫ్ చేయగలుగుతున్నాము. దీనికి సెంట్రల్గా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లోనే ఒక కంట్రోల్ రూమ్ సెటప్ చేసుకొని, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సెటప్ చేసుకొని సివిజిల్ ఇంపార్టెంట్ న్యూస్లో వస్తున్న స్క్రోలింగ్స్ అన్నింటినీ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఎంసీసీ వైలేషన్ మన నోటీస్కి వస్తే వెంటనే యాక్ట్ చేస్తున్నాం. కంట్రోల్ చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్కి కూడా డైరెక్ట్ కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వీటి నుంచి వచ్చిన కంప్లైంట్స్ కూడా మేము నమోదు చేసి యాక్ట్ చేస్తున్నాం. ఆ కాల్ సెంటర్లో మేము ఇచ్చిన ల్యాండ్లైన్ నెంబరే కాకుండా 1950 హెల్ప్ లైన్ కూడా అక్కడ నుంచి ఆపరేట్ అవుతూ ఉంది. సివిజిల్ యాప్ ద్వారా అక్కడ కంప్లైంట్స్ మానిటర్ చేయడం, కంప్లైంట్స్ని టీమ్కి అసైన్ చేయడం, మీడియాలో వస్తున్న సమాచారాన్ని మానిటర్ చేయడం, తర్వాత ఎఫ్ఎస్టీ చెక్ పోస్ట్ నుంచి లైవ్ టెలికాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. మనకి 10 చెక్ పోస్టులు మేము ఏర్పాటు చేసాము. 10 చెక్ పోస్టులో ప్రస్తుతానికి మేము లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా 24 hours మానిటర్ చేస్తున్నాం. అక్కడ చెకింగ్ ఏ విధంగా జరుగుతూ ఉంది, స్టాఫ్ ఉన్నారా లేదా, ఏమైనా వెహికల్ని చెకింగ్ లేకుండా వదిలేస్తున్నారా, సో మిగతా అన్నిటి మీద కూడా లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడానికి ఇప్పుడు చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. సోషల్ మీడియా కూడా ప్రత్యేకంగా మేము వాచ్ పెడుతున్నాము. ఎక్కడైనా ఇంప్లిమెంటరీ మెటీరియల్స్ లేకపోతే లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసి ఇలాంటి మెటీరియల్ ఎక్కడైనా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే దీని మీద కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వరకు నేషనల్ ఓటర్ గ్రీవాన్స్ రిడ్రెసల్ పోర్టల్ ద్వారా మనకు ఎన్జిఆర్ఎస్ ప్లాట్ఫామ్లో 71 కంప్లైంట్స్ వచ్చాయి. 100% రిడ్రెసల్ చేయడం జరిగింది. సివిజిల్ ద్వారా